వాడికి రేసింగ్ అంటే ప్రాణం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే బైకర్ మూవీ చూశాను భయ్య. బైకర్ మూవీ విషయానికి వస్తే నాకు తెలిసి ఆడియో ఫంక్షన్లో మన శర్వానంద్ గారు చాలా అంటే చాలా హోప్సే పెట్టుకున్నారు భయ్య. ఎంతైనా రీచ్ చేయండి, ఇండియా గర్వించదగ్గ సినిమా తీశానని చెప్పారు భయ్య. దానికి మాత్రం నాకు తెలిసి రీచ్ అవ్వలేదు భయ్య. సినిమా మాత్రం లోనే సాగింది భయ్య. సినిమా మొత్తం నాకు తెలిసి ఇలాంటి సబ్జెక్టులు చాలా అంటే చాలా మూవీలే వచ్చినాయి భయ్య. నాకు తెలిసి బాగా సక్సెస్ అయింది మాత్రం మన శర్వానంద్ గారి యాక్టింగ్ అయితేనేమి, ఒక పక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితేనేమి, మన రాజశేఖర్ గారి యాక్టింగ్ అయితే దుమ్ము రేపేశారు భయ్. ఇంకా సినిమా విషయానికి వస్తే స్క్రీన్ ప్లే కొంచెం అంటే కొంచెం డల్ అయినట్టు అనిపించింది భయ్. వర్షం పడేలా ఉంది, ట్రాక్ తడిస్తే ఎక్కువ పుష్ కావాల్సి ఉంటుంది. ప్రతి సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినిమా అని ఒక రేంజ్లో చూపించేస్తాం, ఆ సినిమా దుమ్ము రేపేసిద్ది అని చెప్పి చాలా అంటే చాలా మంది ఇలా మాట్లాడిన వాళ్ళు ప్రతి ఒక్కరు షెడ్కి వెళ్ళారు భయ. ఇప్పుడు మన శర్వానంద్ గారు వంత అయిపోయింది భయ. సినిమా మాత్రం చాలా వరకు స్క్రీన్ ప్లే దెబ్బేసేసింది భయ. ఒక పక్క మ్యూజిక్ దుమ్ము రేపుతుంటే ఇంకో పక్క మన శర్వానంద్ గారి యాక్టింగ్ బాగున్నా కానీ ఈ చాలా అంటే చాలా స్టోరీలే వచ్చినాయి భయ ఇలాంటి సిచ్యువేషన్లో. అందుకని ప్రతి ఒక్కరు నాకు తెలిసి మన సినిమాని చాలా వరకు డౌన్ చేసేసారు భయ. మీకేమనిపిస్తుందో ఈ సబ్జెక్టు కింద కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి భయ.